నా తీయని ఆశల పూల తడి నీలావణ్యానికి మొక్కుబడి. Sometimes you get bad comments also. Yeah, so many. So secret boyfriend అనుకోవచ్చా? Yeah. Oh. నీలాంటి వాళ్ళని చూసి సమాజం చెడిపోతుంది. సో మా వాళ్ళ కోసం ఏమన్నా సాంగ్ పాడతావా, నీకు వచ్చిన సాంగ్? మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కథలో చూసా. నెక్స్ట్ లిరిక్స్ आता है इतना तो సో అక్కడ బాగుందా, వైజాగ్ బాగుందా? I love Vizag. అక్కడ అబ్బాయిలు బాగున్నారా, వైజాగ్ అబ్బాయిలు బాగున్నారా? Vizag. వైజాగ్ అబ్బాయిలు sometimes you get bad comments also. Yeah, so many. Okay, so how you react to that one? ఏం బాబాయ్. Most of the comments are asking why you're so much exposing. What is your answer for that one? గుంట మంచి పొంగ మీద ఉంది అని అంటున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ మరి ఒక కొత్త ఇంటర్వ్యూతో వచ్చామన్నమాట. చాలాసార్లు నేను ఇంటర్వ్యూలో మీ అసలు పేరు ఏంటి అని అడుగుతుంటాను, కానీ ఇవాళ మాత్రం అసలైన పేరు ఉన్న అమ్మాయితోనే ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతుంది. తను ఒక డాన్సర్ అనమాట, నీతో బాగని. నీతో బాగంటే రన్నా, నీతో పరిగెట్టు అన్న. జస్ట్ జోకింగ్ అనమాట. తన పేరే అదే అనమాట. సో తనకి తెలుగు రాదంట, కొంచెం కొంచెం వచ్చో అంటుంది. సో ఎంతవరకు మాట్లాడగలదు ఏంటనేది చూద్దాం. తన ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. సో మోస్ట్లీ ఇంటర్వ్యూ కొంచెం తెలుగు, ఇంగ్లీష్, హిందీ మిక్సింగ్లో ఉండొచ్చు. సబ్ టైటిల్స్ పెట్టుకొని అయితే చూడండి. హాయ్ నీతు. హాయ్. ఎలా ఉన్నావు? I'm good. సో అసలు పేరు ఏంటి నీది? నీతు బాగ్. నీతా బాగ్. నీతా బాగ్. Yeah. ఓకే, సారీ. యాక్చువల్గా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అయితే తప్పు చెప్పినందుకు. నన్ను ఏమనుకోవద్దు. ఓకే, యాక్చువల్గా మీ బేస్ ఎక్కడ? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్. Yeah. సో మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నావు? Vizag. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటి? For dance. డాన్సింగ్. సో మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు ఏంటి? My parents, father normal government job and mom was housewife. ఓకే, సో ఇక్కడ ఉంటున్నారా, ఛత్తీస్గఢ్లో ఉంటున్నారా? Parents, Chhattisgarh. సో యు ఆర్ స్టేయింగ్ విత్ Cousins. కజిన్స్తో. Yeah. సో వై యూ చూజన్ దిస్ డాన్స్ ప్రొఫెషన్? Normally, no reason. I'm interested, that's why. ఓకే, అంటే ఫ్రెండ్స్ని చూసా లేకపోతే ఎవరన్నా? Yeah, my cousin is a dancer, that's ఓకే. why. సో వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? 10th pass, and right now I'm doing college. ఓకే, యు ఆర్ స్టడీయింగ్ ఆల్సో Yeah. ఇన్ వైజాగ్ college. ఇట్సెల్ఫ్? Yeah. ఓకే. సో ఇన్స్టాగ్రామ్లోకి రావాలని ఎలా అనిపించింది? సో వాట్ మేడ్ యూ టు కమ్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ మేక్ రీల్స్? Suddenly from fans through a viral, ఓకే. I start making reels ఓకే. and suddenly viral. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్, అంటే కామెంట్స్ వచ్చినవే అడుగుతూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఆర్ ఆస్కింగ్ వై ఆర్ సో మచ్ ఎక్స్పోజింగ్ యూ డూ ఇన్ రీల్స్. వాట్ ఈస్ యర్ ఆన్సర్ ఫర్ దట్ వన్? No reason normally. ఓకే. మేబీ ఇన్ నార్త్ సైడ్ ఇట్ ఈస్ కామన్. నార్త్ సైడ్ కామన్గా సో రీల్స్, డ్రెస్సెస్, షార్ట్ డ్రెస్సెస్ ఆల్ ఆర్ కామన్. ఇన్ సౌత్ ఇండియా విల్ సీ ఇన్ డిఫరెంట్ యాంగిల్. సో ఎవ్రీ వన్ విల్ బి నాట్ ద సేమ్. సో వాట్ యూ వాంట్ టు టెల్ టు దెమ్? నాకు డాన్స్ అంటే ఇష్టం, ఎందుకు చేస్తాం. ఓకే. సో డాన్స్ అంటే యాక్చువల్గా స్టేజ్ డాన్స్ అది చేస్తుంటావా? Yeah, I'm event dancer. ఈవెంట్ డాన్సర్. Yeah, ఫస్ట్ not a professional. ఓకే, నార్మల్గా ఈవెంట్స్ చేస్తాం. Yeah. సో ఎక్కడ చేసావు ఫస్ట్ ఈవెంట్ డాన్సింగ్? ఎక్కడ? First in Vizag. ఓకే, Yeah. వైజాగ్లో చేస్తావు. సో ప్రెసెంట్ కూడా వైజాగ్లో ఎక్కడ కంటిన్యూ చేస్తున్నావు ఏంటి? Vizag and Nellore. Before I'm in team dancer. Right now I'm individual dancer, half saree dancer. ఓకే. ఎన్ని అంటే మీకు ఏదన్నా ఎవరన్నా పైన ఉన్నారా, లేదా ఇండివిజువల్గా చేస్తున్నావా, లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ ఉందా దాంతో వెళ్తున్నావా? I'm individual. ఇండివిజువల్. ఓకే. సో నార్మల్గా
ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ వచ్చేసరికి నీకు అందం గురించి వాటి గురించి వస్తాయి, బ్యూటిఫుల్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ ద కామెంట్స్ విల్ కమ్. వై ఆర్ నాట్ స్టాపింగ్ దిస్ కామెంట్స్? యూ ఓపెన్ ద కామెంట్ సెక్షన్. ఎనీ పర్టికులర్ రీజన్? No, nothing. Nothing. Sometimes you get bad comments also. Yeah, so many. Okay. So how you react to that one? ఏం బాబోయ్. ఓకే. నార్మల్ అమ్మాయిలకి చాలా మెసేజ్లు వస్తాయి. సో నువ్వు డాన్సర్ కమ్ షార్ట్ డ్రెస్సెస్తో చేస్తుంటావు. సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ ఇన్ ద పబ్లిక్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా. సో వాట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ దట్ వన్? కొన్ని సార్లు ఏడుపు వస్తుంది, బట్ వాట్ ఐ డూ. ఓకే. సో రీసెంట్గా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేస్తున్నావు, అంటే ఎప్పుడో స్టార్ట్ చేసావు, మళ్ళీ రీస్టార్ట్లో యూట్యూబ్ స్టార్ట్ చేసావు. సో ఎవరు హెల్ప్ చేస్తున్నారు నీకు? ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎడిట్స్ కానీ నీ వీడియోస్ ఎవరు హెల్ప్ చేస్తుంటారు? ఎవ్రీథింగ్ యూ ఓన్లీ. యా. నీకు తెలుగు రాదు, కానీ తెలుగులో కామెడీ ట్రాక్స్ అవి పెడుతున్నావు. నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూశాను, కానీ ఎవరో హెల్ప్ చేస్తున్నారు, చెప్పట్లేదు. సీక్రెట్? యా. ఓకే. సో సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చా? యా. ఓ, సో నీ ఫ్యాన్స్ చాలా మంది బాధపడతారు ఇప్పుడు. చాలా మంది పెళ్లి చేసుకుంటాను అని కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళందరికీ హార్ట్ బ్రేక్. సో మోస్ట్ కామెంట్స్ విల్ కమ్ లైక్ పెళ్లి చేసుకుంటావా? సో వాట్ యూ టెల్ ద? ఓకే, ట్రై చేసుకో. ఓకే. సో అబౌట్ దిస్ రీల్స్ అండ్ ఎవ్రీథింగ్, హౌ యువర్ పేరెంట్స్ రియాక్ట్ టు దట్? డోంట్ నో. దే డోంట్ నో? నో. దే డోంట్ యూజ్ సోషల్ మీడియా? నో. ఓకే. సో మోస్ట్ ఒక కామెంట్ అడుగుతాను, అంటే ఏమంటారంటే తెలుగులో చెప్తాను, నీకు అర్థం కాకపోవచ్చు. ఎద్దులా తిరుగుతున్నావు ఇంట్లో ఏమన్నారా అని, అంటే లైక్ యువర్ రోమింగ్ లైక్ దిస్, యూ పేరెంట్స్ వోంట్ స్కోల్డ్ ఆర్ సంథింగ్, దే ఆర్ కామెంటింగ్ ఎవ్రీ వన్. సో వాట్ యూ వాంట్ టు టెల్? Why they all telling to my parents? They are just innocent. They don't know anything. ఓకే. I just say one thing, don't say bad for my parents. నీకు మోస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి బాగా రీల్లో? Yogi. ఓరోరి యోగి సాంగ్. Or Yogi. ఓకే. దాని తర్వాత ఇంకా నీకు బాగా నచ్చిన రీల్? Vaji, Vaji, Vaji. ఓకే. వాజీ. సో మోస్ట్లీ తెలుగు సాంగ్స్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? నాకు తెలుగు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. హిందీ సాంగ్స్ కూడా ఉంటాయి కదా అంటే నేటి, అంటే రెస్పాన్స్ దానికి ఎక్కువ వస్తుందా, తెలుగుకి రెస్పాన్స్ ఎక్కువ వస్తుందా? తెలుగుకి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. సో మోస్ట్ ఫన్నీయెస్ట్ కామెంట్ ఏమైనా వచ్చిందా నీకు? పెళ్లి చేసుకుంటా. ఓకే. అప్పుడు ఏమనిపిస్తుందా నీకు? జస్ట్ షై ఫీలింగ్ అండ్. ఓకే. సో నార్మల్గా చాలా మంది మెసేజ్ చేస్తుంటారు, నేను నచ్చానా, నువ్వు నచ్చావు అని చెప్పేసి. సో వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ యూ సీ ఇన్ బాయ్స్? నీకు నచ్చిన క్వాలిటీస్, ఒక అబ్బాయిలో నచ్చిన క్వాలిటీస్ ఏమనుకుంటావు నువ్వు? ఫస్ట్ కేరింగ్, సెకండ్ గివ్ మీ టైమ్ సో మచ్, అండ్ హెల్పింగ్ మీ ఫర్ మై సోషల్ మీడియా. ఓకే. లాయల్టీ, మెయిన్ లాయల్టీ. ఓకే. సో చాలా మంది పెళ్ళయిందా అని కూడా కామెంట్ చేశారు, నాకు అవ్వలేదు అని చెప్పావు అన్నమాట. సో ఏజ్ కూడా చెప్పలేదు. ఇప్పుడంటే ఏం చేస్తున్నావు, ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నావు ప్రజెంట్? కాలేజ్. అది కాలేజ్లో ఏంటి? కాలేజ్లో ఎంబీఏ. ఎంబీఏ చేస్తున్నావు? ఓ, ఓకే. సో కాలేజ్ అక్కడ రివీల్ చేయట్లేదు ఎందుకంటే వెనకాల పడతారని చెప్పేసి. మోస్ట్ ఆఫ్ దమ్ డోంట్ నో అబౌట్ యువర్ లొకేషన్ ఆల్సో. వైజాగ్ అనేసరికి షాక్ అవుతున్నారు, చాలా మందికి తెలియదు. వైజాగ్లో కూడా నువ్వు కనబడట్లేదు అంటున్నారు. సో బయట ఎప్పుడు తిరగవా? అవుట్ సైడ్ యూ డోంట్ రోమ్ హియర్? కొంచెం తిరుగుతుంటాను. సో అందుకని కనబడట్లేదా? సో ఇంకో క్వశ్చన్ అడగాలి. నువ్వెలా నాకు తెలుసు అంటే ఫాలో కొట్టావు, యూ ఫాలోడ్ మై అకౌంట్, వైరల్ హబ్ అకౌంట్, దెన్ అన్ఫాలోడ్ అగైన్. వై యూ డిడ్ లైక్ దట్? వాట్ ఇస్ ద రీజన్? సారీ ఫర్ దట్. నార్మల్లీ ఐ ఫాలో బ్యాక్ యూ అగైన్. ఓకే. సో ఇన్స్టాగ్రామ్లో నీకు బాగా నచ్చిన క్రియేటర్స్ ఎవరు? నో వన్. సో మోస్ట్లీ కామెంట్స్ అయితే అందరూ చదువుతారు, వీ కెన్ రీడ్ ఎవ్రీ కామెంట్. బట్ ఇన్బాక్స్లో ఎలాంటి మెసేజ్లు వస్తుంటాయి? వాట్ కైండ్ ఆఫ్ మెసేజెస్ యూ గెట్ ఇన్ ఇన్బాక్స్? చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, రీడ్ చేయలేకపోతున్నా. ఓకే. సో అది చూసిన తర్వాత ఎప్పుడన్నా ఇన్స్టా ఆపేద్దాం, వీడియోస్ బంద్ కరేంగే ऐसे? So many times. But my secret one, he motivates me so much. Okay. Yeah. Do nothing.
ఓకే. సో తను ఎన్నాళ్ళ నుంచి నీకు పరిచయం? 10 months before. 10 months బిఫోర్. Yeah. సో ప్రీవియస్గా ఎవరు హెల్ప్ చేశారు 10 months బిఫోర్? యూ ఓన్లీ. Yeah. సో మోస్ట్లీ నార్మల్ హౌస్ వీడియోస్ కానీ హౌస్ రీల్స్ కానీ చేస్తున్నావు, ఎప్పుడు అవుట్డోర్ ఈవెంట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయట్లేదు, ఎందుకు? Because my family don't know na. ఓకే. సో 1 or 2 వీడియోస్ మోనికా ఫోటో అయితే వచ్చింది, మోనికా ఫోటో అప్లోడ్ చేస్తాం. Because that stage was LED and backside అందరు చూడడానికి బాగుంది, LED lights and all. ఓకే. సో నార్మల్గా ఈ డాన్సెస్ వేసిన వాళ్ళని ఇలాగా చిన్న చూపు చూస్తారు, లైక్ పెద్దగా గుర్తింపు ఉండదు, సైడ్ డాన్సర్స్ కింద చూస్తారు. సో నీకు అంటే నీకు అందం ఉంది, మంచిగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే ఈ సైడ్ డాన్సర్ ఇవి చేద్దాం అనుకుంటున్నామా? Yeah, I'm interested, but right now my condition is not good. That's why I'm doing dance. ఓకే. సో ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేస్తుంటారు, నీకు నువ్వే ఎర్న్ చేసుకుంటున్నావా? నాకు నేనే ఎర్న్ చేసుకుంటాను. ఓకే. ఒక ఈవెంట్కి ఎంత అమౌంట్ వస్తుంది? 5K 7K sometime. ఓకే. ఓన్లీ లోకల్ వైజాగ్ అయినా బయట ఈవెంట్స్ కూడా వెళ్తుంటారు? వైజాగ్, నెల్లూరు. సో ట్రావెల్, కంప్లీట్ ట్రావెల్ అది కూడా ఇస్తుంటారా? Yeah, given. ఓకే. సో ఇప్పుడు నీకు డాన్స్ పార్ట్నర్స్ కానీ డాన్స్లో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? No one, really no one. I'm single. All strangers. ఓ, అంటే సడన్గా ఇప్పుడు వేరే వాళ్ళతో డాన్స్ వేయాలంటే కొంచెం కెమిస్ట్రీ అది వర్కౌట్ అవ్వాలి. సో అన్నోన్ పీపుల్తో డాన్స్ చేయడం కష్టంగా ఉంటుంది. సో అలాంటిది ఎలాగ ఓవర్కమ్ చేస్తున్నాను? డాన్స్ చేస్తే అప్పుడు వేరే ఫీలింగ్స్ ఉండవు. ఓకే. సో ఇన్స్టాల్ అంటే ఓకే అవాయిడ్ చేయొచ్చు, బ్యాడ్ కామెంట్ వస్తే. అవుట్ సైడ్ కూడా ఎవరైనా ట్రై చేస్తుంటారు, సో నీ నంబర్ కావాలని లేకపోతే దేనికోసం అని, అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఓకే. సో వాటిని ఎలా రిజెక్ట్ చేస్తుంటావు? లైవ్ కదా, ఎలా నో చెప్తుంటావు? కొంతమంది బాయ్స్ తో కంఫర్ట్ లేదు. ఓకే. సో చాలా మంది ఇప్పుడు నార్మల్గా మెసేజ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, నిన్ను అంటే నువ్వు దేవత అంటుంటారు, గాడెస్ అంటుంటారు. సో అవి నిజంగా అంటుంటారా లేదంటే నార్మల్గా అనుకుంటావా? నార్మల్. ఓకే. అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు, అలాంటి కంటిన్యూస్ మెసేజ్ చేయడం కానీ కంటిన్యూస్ చేయడం కానీ అలాంటి ఎవరైనా ఉన్నారా? ఓకే. సో అలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే అమ్మాయిలు చాలా మంది మెసేజ్ చేస్తుంటారు, అందులో ఒక సింగిల్ అనేసరికి చాలా మెసేజ్లు వస్తుంటాయి అనమాట. సో రీసెంట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యూట్యూబ్లో వ్లాగ్ చేసాం. సో thumbnail questions are different, answers are different. Why it's your? Or attractive. ఓకే. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి ఇవాళ, చెప్తావా? No. Why you look so sexy? I don't know. ఇంకో కామెంట్, ఇది thumbnail మీద కాదు, తన యూట్యూబ్ కామెంట్లో తీశాను. నీలాంటి వాళ్ళని చూసి సమాజం చెడిపోతుంది, లైక్ యువర్ స్పాయిలింగ్ ద సొసైటీ. సొసైటీకి పాడడానికి నేనే ఎవరు? నాలాగా చాలా మంది వీడియో చేస్తున్నారు కదా, అండ్ దిస్ ఇస్ మై ప్యాషన్, వాట్ ఐ డూ. తర్వాత ఇంకోటి ఏంటంటే వీడియోలో ఇలా ఏదో సింబల్ పెట్టా. విచ్ వీడియో? అడుగుతావని తీసాను, స్క్రీన్ షాట్ తీసాను, పైన పెట్టాను. సో అందరూ అంతే, ఐ డోంట్ నో అన్నది ఏంటి అది అర్థం? కట్ చేసేసి సెన్సార్ చేసేస్తున్నారు మన వీడియోని. సో మీకోసం ఇంత కష్టపడి అమ్మాయిని తెచ్చి అడుగుతున్నాం కానీ సెన్సార్లో చెప్పేస్తుంది. తర్వాత మోస్ట్ ఇన్స్టాగ్రామ్ క్వశ్చన్స్, కామెంట్స్. సో నీ కర్వ్స్ చాలా బాగున్నాయి అని చెప్పి అంటున్నారు. సో యూ డూ ఎనీ జిమ్ ఎక్సర్సైజ్ ఆర్ సంథింగ్? No, nothing. యూ డోంట్ డూ ఎనీథింగ్? ఐఎమ్ అ ఫ్యాటీ గర్ల్. ఓ, అస్సలు నేను ఏమీ చేయలేదు. నార్మల్ ఫుడ్ తింటావు? ఫుడ్. సో నార్మల్గా మేము ఏదైనా తింటే లవ్ అయిపోతాం, బల్క్ అయిపోతాం. సో నువ్వు ఇంత అందంగా ఎలాగవుతున్నావు అని అడుగుతున్నారు. దట్స్ అ సీక్రెట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే గుంట మంచి పొంగ మీద ఉంది అని అంటున్నారు. మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటో క్లియర్గా కిందన హిందీలోని కానీ ఇంగ్లీష్ కానీ పెట్టండి, తను చదువుతుంది. ఓకేనా? తర్వాత నీ ఫేస్ కన్నా నీ నడుము ఎక్కువ గుర్తుంటుందంట. దానికి చాలా లైక్స్ వచ్చాయి ఆ కామెంట్కి. నా నడుముకి ఫ్యాన్స్ ఉన్నారా? ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, చాలా స్పోర్టివ్గా తీసుకున్నది తనైతే. అంటే తను అలా రియాక్ట్ అవుతుంది అనుకున్నాం కానీ చాలా స్పోర్టివ్గా ఉంది. ఈ కామెంట్ ఆల్రెడీ అడిగేసాను, పెళ్లి చేసుకుంటా కామెంట్స్ చేశారు ఎక్కువ. తను ట్రై చేయమన్నది కానీ తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. 0% ఛాన్స్, హౌ మచ్ పర్సంటేజ్ ఛాన్స్ ఉంది?
ఆబ్వియస్లీ 0. 0% ఛాన్స్ అంట ఇంకా. బట్ స్టిల్ ట్రై చేసుకో, పర్లేదు. ట్రై చేస్తారంట చూడండి. అంటే తప్పుగా ఏం ట్రై చేయకండి, మంచిగా కామెంట్స్ చేస్తూ ట్రై చేసుకోండి. అమ్మాయిలు ఇరిటేట్ చేసిన వాళ్ళు అసలు పట్టించుకోరు, మంచిగా కామెంట్ చేసుకుంటూ నవ్వుకుంటారు ఫన్నీ కామెంట్స్కి. తర్వాత వీడియోలో 2 టాటూస్ చూసాను, ఇప్పుడు కనిపించట్లేదు. టాటూస్ ఏవి? లేదు, నా సీక్రెట్ పర్సన్ ఉన్నారు కదా, వాళ్ళు డ్రాయింగ్ చేస్తాను. సో అలా మోసం చేశాను. సో టాటూస్ అంటే నీకు పెద్ద ఇష్టం ఉండదా? ఇష్టం లేదు. అంటే నార్మల్ గా డాన్సర్స్ కానీ వీళ్ళు అందరూ టాటూస్ వేసుకుంటారు. సో నీకెందుకు ఇష్టం లేదు? నార్మలీ నాకు నచ్చావు. ఓకే. సో అంటే ఇప్పుడు చూసారండి ఆ టాటూ గురించి ఇంకెవరన్నా కామెంట్ చేశారా, అడిగారా ఆ టైంలో? చాలా మంది వేసుకోమన్నారు. ఓకే. సో మరి ట్రై చేయలేదు ఇంకా? నాకు ఇష్టం లేదు కదా. ఓకే. సో నీ స్కూలింగ్ అది ఎక్కడ అయింది? ఛత్తీస్గఢ్. సో అక్కడ బాగుందా, వైజాగ్ బాగుందా? వైజాగ్ బాగుంది. ఐ లవ్ వైజాగ్. ఓకే. సో అది వైజాగ్ ఇచ్చావా, వైజాగ్ బాయ్స్ కి ఇచ్చావా? ఫ్యాన్స్ కి. ఓకే. నార్మల్ గా అక్కడ అబ్బాయిలు బాగున్నారా, వైజాగ్ అబ్బాయిలు బాగున్నారా? వైజాగ్ అబ్బాయిలు బాగున్నారా? ఏం నచ్చింది వైజాగ్ అబ్బాయిల్లో? వైజాగ్ బాయ్స్ అందరూ నాకు బాగా రిసీవ్ చేస్తున్నారు. తను ఏమంటుందంటే వైజాగ్ బాయ్స్ అందరూ నాకు బావలతో సమానం, అందుకే బాగా ఇష్టం అంటన్నమాట. సో తను తెలుగు రాదు కదా, కవర్ చేస్తున్నా. అర్థమైందా నేనేం చెప్పాను? కొంచెం అర్థం అవ్వలేదంట. తను ఏమన్నదంటే నార్మల్గా అబ్బాయిలందరూ బాగా రిసీవ్ చేసుకున్నారంట. సో మన వైజాగ్ బాయ్స్ అంటే గర్వపడాలి. అలాగని ఆ అమ్మాయికి కామెంట్లు అవి చేయకండి ఇష్టం వచ్చినట్టు. మన వాళ్ళు ఎక్కడ కొత్త అమ్మాయి కనబడినా లైక్లు కొడతారు, కామెంట్ చేస్తారు. నాకైతే చాలా వస్తుంటాయి మాట ఎవరు కామెంట్ చేస్తారో. సో అందుకే తను ఇంటర్వ్యూ పిలిపించాను. మీకు ఏది కావాలో నాకు తెలుసు కదా, అందుకనే పిలిపించాను అనమాట. సో ఇప్పుడు నువ్వు డాన్సెస్ అవి చేస్తున్నావు, మీ ఫాదర్కి తెలీదు. ఫ్యూచర్లో తెలిస్తే హౌ యూ కవర్? ఐ థింక్ ఈజ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, బట్ హౌ కెన్ ఐ ఫేస్? Because half sari dance on stage, every boy is in front of. Then how can I face? That's a main point. Okay. So నువ్వు తప్పు చేస్తున్నావు అని నీకు అనిపిస్తుంది, అంటే యువర్ థింకింగ్ దట్ యూ మేడ్ ఎ మిస్టేక్ ఆర్ యువర్ డూయింగ్ కరెక్ట్? వాట్స్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? I'm doing correct. Dance is not a bad thing. So again you are asking that how can I face my father? అంటే ఫాదర్ని ఫేస్ చేయాలి, సో ఇలా చేస్తున్నాను, కొంచెం గిల్ట్ అయితే ఉంది కదా. డాడీకి ఫేస్ కన్నా కొంచెం నేను చాలా భయంగా ఉంది. ఓకే. ఏమన్నా చెప్పాలనుకుంటున్నామా ఈ ఫాదర్కి? ఓకే పాపా, సారీ, వాట్ ఐ డూ, మై ప్యాషన్ ఈజ్ డాన్స్ అండ్ నథింగ్, సారీ, లవ్ యూ. ఓకే, పాజిటివ్గా రెస్పాండ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత నీకు హీరోయిన్ ఛాన్సెస్ ఏమైనా వచ్చాయా ఏంటి? 2 వచ్చాయి. సో ఎక్కడి నుంచి? నెల్లూరు అండ్ హైదరాబాద్. ఓకే, 2 పెద్ద సినిమాలా, స్మాల్ మూవీస్? స్మాల్ మూవీస్. సో ఏమైనా రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారా? ఎంత అని చెప్పారు? 150K and 1 lakh. ఓకే. సో ఇప్పుడు యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నావా, చేయట్లేదా? నాకు చాలా ఇంట్రెస్ట్ సినిమాస్ కోసం. ఓకే. సో మూవీస్ అనేసరికి అన్ని మూవీస్ ఎలాగ ఉంటాయని కాదు, సమ్ కాస్టింగ్ కౌచ్ ఉంటాయి, సో సమ్ నార్మల్గా ఎక్స్పోజింగ్ అడుగుతారు. సో హౌ ఎక్స్టెండ్ యూ కెన్ డూ? Extent means I can wear one touch of sexy clothes like bodycon and normal. If they said wear a bikini and all, I can't. ఓకే. ఇంటిమసీ సీన్స్ కానీ కిస్సింగ్ సీన్స్ కానీ దానికి రెడీగా ఉన్నావా లేదా? ఇంకా తెలీదు, అప్పుడు చూద్దాం. సో నీకు బాగా బాధ అనిపించి ఎప్పుడన్నా ఏడ్చావా, క్రై చేసావా గట్టిగా ఎప్పుడన్నా? ఎప్పుడు, ఏ విషయంలో? వైజాగ్లో 1 person నాకు టార్చర్ చేసావు చాలా. ఓకే. ఎవరు, ఎందుకు, ఏ ఫీల్డ్లో? నార్మల్గా డాన్స్ ఫీల్డ్లో. ఓకే. తర్వాత నీ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్కి నీకు ఎప్పుడన్నా గొడవలు అవుతుంటాయా? ఎవ్రీడే. రిగార్డింగ్ స్మాల్ థింగ్స్ ఫర్. అంటే నీకు కోపం వస్తుందా? అంతే, ఇంత క్యూట్గా మాట్లాడుతున్నావు కదా, నీకు కోపం వస్తుందా అని నాకే డౌట్ వస్తుంది. వాళ్ళు కూడా అదే అంటున్నారు, నువ్వు తెలుగు మాట్లాడుతుంటే ముద్దుగా ఉంది అంటున్నారు, నువ్వు కొంచెం వచ్చి అంటున్నావు, వాళ్ళు ముద్దుగా అంటున్నారు.
సో నిజంగా కోపం వస్తుందా? వస్తుందా? కొడతావా బాయ్ ఫ్రెండ్? చాలా. బాబు కనిపించినంత ఏం కాదు, అయిపోద్ది. ట్రై చేసుకో. చెప్పింది కదా ఆల్రెడీ, ట్రై చేసుకుంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందని. కొన్ని చూసి ఆనందించాలంతే. మనం దగ్గరికి వెళ్ళామనుకోండి అయిపోయినట్టే మీ సంగతి. సో మా వాళ్ళ కోసం ఏమన్నా సాంగ్ పాడతావా, నీకు వచ్చిన సాంగ్? మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళలో చూసా. నెక్స్ట్ లిరిక్స్ आता इतना तो మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళల్లో చూసా. పాయిలో కమ్ముడు వాడు ఎప్పుడో ఉడిదేశాడు. వెళ్ళిపోవే వెళ్ళిపోవే లా. సో కూని చేసినా కొంచెం క్షమించండి, ఎందుకంటే క్యూట్గా పాడింది కాబట్టి మరి అర్థం చేసుకోండి మీరు. సో ఇప్పుడు తన మీద ఒక ట్రోల్ వీడియో పడింది. ఐ విల్ షో వన్ ట్రోల్ వీడియో ఆన్ యూ. సో రియాక్ట్ ఫర్ దట్ వన్. ఈ చిన్న పేరు నేత, తిన వీడియోస్ ఉంటే పెద్ద రూత, నడుమూపుతూ వీడియోస్ తీయడంలో తినకెవరు సాటి లేరు పోరా పీత. చూడండి నువ్వు ఊపమ్మ ఊపు, నువ్వు ఊపే ఊపిడికి మా కామంతుల ముఖమంతా పింపుల్స్ తో నిండిపోవాలి. నిజంగా భయ్యా చెప్రి వీడియోలు చేసే చెప్రిగాలని వాళ్ళ ఇంట్లోకి ఎలా రాణిస్తున్నారు, ఇలాంటి చిల్లర వీడియోస్ చేసే ఈ చుక్కల్ని వాళ్ళ ఇంట్లో ఎలా ఉండనిస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఆ ఊపేదేదో ఊపుతూ డాన్స్ అయినా సరిగ్గా చేస్తుందా అంటే ముఖంలో ఎక్స్ప్రెషన్స్ లేవు, డాన్స్ లో గ్రేజ్ లేదు, అసలు తిన వీడియోస్ లో కంటెంటే లేదు. నా లవడా సింపుల్ గా చెప్పాలంటే తిన వీడియోస్ చూసే వాళ్ళు పెద్ద కేర్లెస్, ఈ చుక్క ముఖంలో ఉండే ఎక్స్ప్రెషన్ లెస్. అంతే. సో ఏమంటావు దీనికి? ఇది నేను చూడలేదు. ఎంత బ్యూటిఫుల్ గర్ల్ కి ట్రోల్ చేస్తారా? చూసారా ఎంత క్యూట్గా చెప్తుందో. నార్మల్గా రియాక్ట్ అయింది తను. ట్రోల్స్ వేయచ్చు కానీ హెల్దీ ట్రోల్స్ వేయచ్చు, కానీ తప్పదు. ఒకళ్ళు నచ్చుతుంది, ఒక నచ్చపోవచ్చు. సమ్ ఆల్ ఐస్ ఆర్ నాట్ ద సేమ్, అంటే అందరి కళ్ళు ఒకలాగా ఉండు. సో మనం సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఎలా వచ్చి ఎలా వదిలేదు. ఇఫ్ వీ లైక్ యువర్ ప్రొఫెషన్ వీ హ్యావ్ టు లైక్ దిస్ ఓన్లీ. సో అందరికీ అంతే నార్మల్గా. అలాగని వల్గర్ వీడియోస్ చేయాలని ఎంకరేజ్ చేయాలని నేను కాదు. తనంతా వల్గర్గా ఏం చేయలేదు. అంటే నార్త్ ఇండియాలో కామన్ నావల్ షో అవన్నీ కామన్గా ఉంటాయి. సో డ్రెస్సింగ్ సెన్స్ కూడా నార్త్లో అంతా కామన్, ఇంకా దారుణంగా కూడా ఉంటాయి. సో మనకేంటంటే కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కాకపోతే కుర్రలు ఎంజాయ్ చేస్తున్నారు కదా, చేయనివ్వండి. ఇప్పుడు అలాంటి వాళ్ళని డిస్కరేజ్ చేస్తారు అనుకోండి, అలాంటి వీడియోస్ రావు మీకు. అది. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టారు. యూ నో సబ్స్క్రిప్షన్. సో దే ఆర్ ఎర్నింగ్ lakhs rupees ఇన్ ఏ మంత్. ఒక ఫాలోవర్కి 299, 399, 499 కూడా ఉన్నారు. నీకు సబ్స్క్రిప్షన్ పెట్టావా దాంట్లో ఏమన్నా ఇన్స్టాలో? సబ్స్క్రిప్షన్స్ నో, ఇంకా పెట్టలే. సో చాలా మంది అమ్మాయిలు అయితే ఇది చెప్పాలనుకున్నాను, ఒక షార్ట్ వీడియోలు చేసి సబ్స్క్రిప్షన్ పెట్టి మంత్లీ ఇన్ ద ఫాలోవర్స్ వస్తే 10,000 సబ్స్క్రిప్షన్ అంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్, మోర్ దెన్ బోల్డ్ కంటెంట్ దే విల్ పోస్ట్ ఇన్ దట్ సబ్స్క్రిప్షన్. సో దే విల్ ఎర్న్. సో అంతమంది 1000, 2000 పీపుల్ ఉన్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. ఏంటో మీరు ఈ రోగం అనమాట, ఫ్రీగా వచ్చే కంటెంట్కి డబ్బులు ఇచ్చి మరి కొనుక్కుంటున్నారు. సో తనకైతే తెలియదు సబ్స్క్రిప్షన్ గురించి. రీసెంట్గా సబ్స్క్రిప్షన్ గురించే చాలా ఇష్యూ అయిందనమాట. ఒక అమ్మాయికి ఏదో ఫొటోస్ అవి లీక్ అయితే 500 ఉన్న సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ 2000 అయ్యారు. అంటే 399 into 2000 లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ 6-7 lakhs వస్తుందంట పర్ మంత్ అమ్మాయి సబ్స్క్రిప్షన్లో చేస్తుందన్నమాట. సో మంత్లీ నీ ఇన్కమ్ ఎంత ఉండొచ్చు? ఫ్రమ్ డాన్స్ త్రూ 50K 60K. 50K 60K. సో ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్? ఓన్లీ వన్ ప్రమోషన్ ఐ డు. ఓన్లీ వన్ ప్రమోషన్ వచ్చింది. యా. సో వైజాగ్ అమ్మాయి, వైజాగ్ అని తెలియట్లేదు ఇప్పటికీ. సో ఐ విల్ టెల్ దమ్, బ్రాండ్ క్రియేటర్స్ కానీ వైజాగ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ తన ప్రొఫైల్ కూడా చూడండి. ఎందుకంటే వైజాగ్ అమ్మాయి కదా, ప్రమోషన్స్ ఇంకా రావచ్చు. ఎందుకంటే ప్రొఫైల్ చాలా బాగుంది. 1 lakh ప్లస్ ప్రజెంట్ ఫాలోవర్స్. 124K ఉందన్నమాట. సో ఐడి కూడా చెప్పు. అఫీషియల్ నీతా బాగ్ అని ఉంటుంది. తను కూడా కాంటాక్ట్ అవ్వండి, ప్రమోషన్స్ తను కూడా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది బాయ్స్ తరపున నా దగ్గర చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అబ్బాయిలను చేశాను, కానీ
అబ్బాయిలు అయితే కింద మీద పడి డ్యాన్స్లు వేసి అవి చేసిన 15,000 20,000 ఫాలోవర్స్ రావడం కష్టం. ఒక అమ్మాయి ఇలా నడుము ఊపితే lakhs ఆఫ్ ఫాలోవర్స్. సో దానికి ఏమంటావు? కరెక్టా రాంగా? కరెక్ట్. నేనే చాలా అందంగా ఉన్నాను. ఓకే, అంటే మీరు అందంగా ఉండడం కాదు, అబ్బాయి మిమ్మల్ని అందంగా చూస్తున్నారు కాబట్టి ఫాలో పడుతున్నారు. అంతెందుకు మన వైజాగ్ నవీనే ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది అనుకుంటే అకౌంట్ క్రియేట్ చేసి పాపం కింద మీద పడుతూనే ఉంటాడు. 17,000 ఫాలోవర్స్ అబ్బాయి, బాయ్ పాపం. సో అమ్మాయి, వెన్ యూ స్టార్టెడ్ దిస్ ఇన్స్టాగ్రామ్? 3 years బ్యాక్, బట్ దట్స్ ఖాళీ. ఎప్పటి నుంచి బూస్టింగ్ అయింది? 11 months before. 12 months before. 12 months బిఫోర్ నేను స్టార్ట్ చేస్తే 1,24,000. మనం ఎప్పటి నుంచి చేస్తున్నాం? 4 years నుంచి వైరల్ హబ్ ఛానల్ మీకు తెలుసు. ఎవరెవరినో తీసుకొస్తాం, ఎక్కడెక్కడికో ఎంట్రీ చేస్తాం. మనకి ఫాలోవర్స్ మాత్రం 80K దాటారు. మనకు అంత ఫాలోయింగ్, 900+ పోస్టులు. హౌ మెనీ పోస్ట్ యూ పోస్టెడ్? యావరేజ్ 30-40? 60 ఉంటాయి. సో 60 పోస్ట్ చేస్తేనే 1 lakh+ వచ్చారు. మనకైతే 900+ పోస్టులు. అప్పుడులో ఏమో ఇటు మీమ్స్ అవి వేసేవాళ్ళం, వీడియో కట్స్ చేసేవాళ్ళం. సో అదనమాట. సో ఇది నేను చెప్పాల్సింది ఏంటంటే, సొసైటీ గురించి అని కాదు, ఎవరిష్టం వాళ్ళది, తన ఇష్టం తనది, ఎలా చేసుకుంటుందో తన ఇష్టం అనమాట. సో మీరు రిక్వెస్ట్ చేసి చాలామంది మెసేజ్ చేశారు కాబట్టి ఇంటర్వ్యూ చేశాను. నెక్స్ట్ ఎవరిని ఎలాగ ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే ఇన్బాక్స్లో చేయండి. వైరల్ హబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, వైరల్ హబ్ 007 ఉంటుంది. దాంట్లో మెసేజ్ చేయండి, తప్పకుండా రియాక్ట్ అవుతాను. మంచి మంచి వీడియోస్ చేస్తాను మీ ముందుకి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. యూ వాంట్ టు టెల్ సంథింగ్ టు యువర్ ఆడియన్స్? I love Vizag and my fans. Thank you so much for supporting me. Thank you so much, really. వైజాగ్ వాళ్ళకి చెప్పు, మరి ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ఆంధ్ర ఉంటారు. తెలుగు పీపుల్ అంటే ఆల్ ఓవర్ ఆంధ్ర వాళ్ళు ఫీల్ అవుతారు. Okay. All Andhra peoples from ఎంజాయ్ పండగ చేసుకోండి.